ఏంటంటే నేను మామిడికాయ పులిహోరకి ముందు ఒక డబ్బా పోస్తాను అనమాట. పోసి ఇంకా ఎక్స్ట్రా ఈ డబ్బా కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను అంటే ముందుగా కట్ చేసి పెట్టేసాను అనమాట ముక్క. ఇది ఏంటంటే ఇప్పుడు చెక్కు తీసి దీన్ని ఏంటంటే కోరుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది పులిహోర కదా, ఈ ఆకు ముక్క వేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను అంటే ఈ ఫుల్ వేస్తా ఫ్రెండ్స్. బియ్యం కడిగేసి ఆన్ చేస్తాను అనమాట. ఎసరు పోసుకోవాలి, ఇట్లా సరిపడా ఎసరు పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తాను. ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేసి ఇలా పేరుతో తీసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ ఇలా తీస్తున్నాను అనమాట. చేస్తున్నాం ఏంటంటే ఇది పులిహోరకి తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్న గిన్నెడేమో మామిడికాయ కోరేసా కదా ఫ్రెండ్స్, అదనమాట. ఇదేంటంటే ఊరమిరకాయలు ఒక 4 అనమాట ఫ్రెండ్స్. ఇది 4 5 కరివేపాకు, ఇది మినపప్పు, గుండిపప్పు, శనగపద్దలు, ఇదేంటంటే ఫ్రెండ్స్ ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఇది ఉంది అయినా ఫ్రెండ్స్. ఇందులో నేను ముందుగా పల్లిపప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ తాలింపు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే మామిడికాయ పులిహోర అనమాట ఫ్రెండ్స్. నేను చూపించాను కదా ముందుగానే. దీంట్లో ఏంటంటే ఒక చిన్న దీనిడేమో పల్లిపప్పులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చిన్న గిన్నెడేమో ఈ చిన్న గిన్నెడేమో మామిడికాయ తురుము చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసుకుని తాలింపు అంటే కరివేపాకు, ఎండుమిరకాయలు, అంటే నేను పచ్చిమిరకాయలు వేయలేదు, ఊరమిరకాయలు వేస్తాను ఫ్రెండ్స్. నేను ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలన్నమాట ఫ్రెండ్స్ వేసి ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇది పులిహోరకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత ఆయిల్ అన్నమాట. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది అన్నం అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది అన్నం ఈ విధంగా వేసుకుని ఆరబెట్టుకుంటున్నాం. చూడండి, ఇది ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ప్యాన్ కింద ఇలా వైట్ రైస్ అనేది ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా అయిపోయింది అనమాట పులిహోర, మామిడికాయ పులిహోర అనేది. చూడండి, ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.